అందరికీ నా నమస్కారాలండి. మీరిక్కడ చూస్తున్నది టోటల్ ప్లేలిస్ట్ ఆఫ్ 8th క్లాస్ ఇంగ్లీష్. ఇది టోటల్‌గా ఏందంటే ఏదైతే బ్లూమింగ్ మైండ్స్ ఉన్నో టోటల్ ప్లేలిస్ట్ ఇది ఇంగ్లీష్‌కి సంబంధించి ప్రతి పాఠ్యాంశం కూడా చర్చించబడింది. ప్రతి పాఠ్యాంశం ఏవైతే సెకండ్ సెమ్‌కి సంబంధించి ఉన్నాయో ఆ పాఠ్యాంశాలు కూడా అయితే ఇవ్వబడ్డాయి. దయచేసి గమనించండి. మీకు డిస్క్రిప్షన్‌లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ అన్నిటిలో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు లెటర్స్ ప్రాక్టీస్కి వచ్చాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని సెలెక్ట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే దానికి క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. అది ఇంట్రాగేటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ యాన్ ఇంగ్లీష్ క్లాస్ టుడే. ఇది వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. లిజన్ కేర్ఫుల్లీ టు టీచర్. ఇది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఉన్నది ఏదైతే ఉందో అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. సో సి ఈజ్ ద ఆన్సర్. ఆ తర్వాత చూస్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ గివెన్ సెంటెన్సెస్. చూడండి, మనం ముందే చెప్పుకున్నాం ఆశ్చర్యార్థకం. అదిగోండి, ఇది ఉన్నది ఏంటది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది తెలిసాం కాబట్టి ఈ గుర్తుంది కాబట్టి డి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ ఉందని చూడండి, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండి. తర్వాత డు నాట్ మేక్ నాయిస్, ఇది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్. ద సన్ రైజెస్, ఇదేమో డిక్లరేటివ్ సెంటెన్స్. ఇది వచ్చేసి మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే అవుతుంది. ఆ తర్వాత రీఅరేంజ్ ద జంబుల్ వర్డ్స్ ఇంటూ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని అడగడం అయితే జరిగింది. చూడండి, ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ముందు ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐ, వి, యు, దే, హీ, షీట్ అనేవి ప్రొనౌన్స్ అవి ఉంటాయి, లేదా పేర్లు ఉంటాయి. వాటి స్థానాన వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతిదానికి చూడండి మై బ్రదరు, మై బ్రదరు, మై బ్రదరు. కాబట్టి మనం మై బ్రదర్ అనేది ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ అనమాట, మై బ్రదర్. తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ అనేది వస్తుంది. గోస్. వెర్బ్ ఉన్నది ఏంటి? చూడండి, ఇక్కడ వెర్బ్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి బి అనేది కాదు అనే విషయం తేలిపోతుంది. గోస్ వెర్బ్ ఉంది. తర్వాత ఇప్పుడు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడండి? ప్లేస్కి వెళ్తాడనేగా. టు స్కూల్ ఉంది. ఓకే, ఇది కరెక్టే. ఇది ముందే కొట్టేశాం. గోస్ ఎవ్రీ మార్నింగ్ టు స్కూల్ బై బస్. గోస్ టు స్కూల్ బై బస్ ఎవ్రీ మార్నింగ్ అని ఉండాలి. ఓకే, ఎవ్రీ మార్నింగ్ అనేది ఏంటంటే ఇది సిగ్నల్ వర్డ్ అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఇది తోకలాగా చివరి ఉండాలి. ఎవ్రీ మార్నింగ్. చూడండి, ఇది కరెక్ట్గా ఉంది. ఏ అనేది మై బ్రదర్ గోస్ టు స్కూల్ బై బస్ ఎవ్రీ మార్నింగ్. ఇది కరెక్ట్ అవుతుంది. ఇవి తప్పు. ఎందుకు అంటే ఎవ్రీ మార్నింగ్ అనేది చివరి ఉండాలండి. చివరి ఉండాలి, అప్పుడు మాత్రమే స్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటుంది. సో ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఐడెంటిఫై ద సూటబుల్ బి ఫామ్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. కిరణ్ డాష్ మై క్లాస్మేట్. కిరణ్ సింగులర్ అండి. ఐకి మాత్రమే యామ్ వస్తుంది. ఐకి మాత్రమే యామ్ వస్తుంది. ఈజ్ ఏంటంటే సింగులర్స్ అన్నిటికీ వస్తుంది. ఆర్ ప్లూరల్స్కి వస్తుంది. వర్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. సో కిరణ్ ఈజ్ మై క్లాస్మేట్ అనేది కరెక్ట్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ డాష్ ద ప్లే గ్రౌండ్. పిల్లలు ఆడుకుంటున్నారు. ఎక్కడ ఆడుకుంటారండి? ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారు. ఇన్ ద ప్లే గ్రౌండ్. తర్వాత వచ్చేసి చూస్ ద సూటబుల్ ప్రెజెంట్ టెన్స్ బీ ఫామ్ టు ఫిల్ ఇన్ ద స్టూడెంట్స్ డాష్ ఇంగ్లీష్ గ్రామర్. లర్న్ అనే వెర్బ్ అనేది ప్రతి దాంట్లో ఉంది. అయితే ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే తగినటువంటి బీ ఫామ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ద స్టూడెంట్స్ డాష్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ పాసిబిలిటీ ఏంటంటే అండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటే లర్న్ రావాలి. ఉందా? లర్న్ అనేది ఎక్కడా లేదు ఇందులో. ఇక మిగిలింది ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ రావాలి. ఆర్ లర్నింగ్ అనేది రావాలి. ఓకే, ఉందా? ఉంటే ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ లెర్నింగ్ రాదు. ఎందుకని? ఎస్ ఉంది కాబట్టి. ఇది కూడదు.
ఐ ఉంటేనే యామ్ లెర్నింగ్ ఉంటుంది, ఐ ఉంటేనే వజ్ అనేది వస్తుంది, లేదా ఈ షీట్ అనేది ఉంటే. కానీ ఇక్కడ ప్లూరల్లో ఉంది. ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే ఆర్ లెర్నింగ్. డాష్ ఐఎమ్ లేట్ బికాస్ ఆఫ్ హెవీ ట్రాఫిక్. ఇక్కడ కంగ్రాచ్యులేషన్స్, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి లేట్ అయింది అంటావా. వెల్కమ్ ఐఎమ్ లేట్ అంటే స్వాగతం నాకు చెప్పండి, నేను లేటుగా వచ్చాను ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి. గుడ్ లక్ చెప్పండి అంటావా, లేదు ఐఎమ్ సారీ, దయచేసి క్షమించండి, ఏంటంటే నాకు ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది అనేసి చెప్పడం అనేది కరెక్ట్ అనమాట. సో ఐఎమ్ సారీ. సెలెక్ట్ ద సూటబుల్ పొలైట్ ఫామ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. డాష్ టెల్ మీ ద వే టు బస్ స్టాప్. చూడండి ఈ విధంగా జనరల్గా హలో డియర్, నైస్ టు సీ యూ అనే రావు, కుడ్ యూ ప్లీజ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్ మార్క్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది ముందు వస్తుంది. ఇది మోడల్ ఆక్సిలరీ అనమాట, అది ముందు వస్తుంది. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద వే టు ద బస్ స్టాప్, దయచేసి నాకు బస్ స్టాప్కి దారి చెప్పగలరా అనేసి. చూస్ ద సూటబుల్ ఫామ్ టు గివ్ అడ్వైస్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. చూడండి ఎప్పుడైనా అడ్వైస్ అనగానే యూ షుడ్ అనేది రావాలి. ఓకే, అలా అని షుడ్ అని మనం ఓకే, కానీ ఇక్కడ చూడండి యూ షుడ్ డాష్ యూ షుడ్ స్పీక్ లౌడ్లీ ఇన్ ద క్లాస్ రూమ్. నువ్వు క్లాస్లో గట్టిగా మాట్లాడాలి, కరెక్టేనా? కాదు, షుడ్ రావాలి కానీ నాట్ కూడా రావాలి. ఇక్కడ యూ షుడ్ నాట్, డి కరెక్ట్ అవుతుంది, ఇక్కడేమో సి కరెక్ట్ అవుతుంది. యూ షుడ్ నాట్ రావాలి, కరెక్టే. అడ్వైస్ అనగానే యూ షుడ్ గుర్తుకు రావాలి, కానీ ఇక్కడ తర్వాత ఏంటి, యూ షుడ్ స్పీక్ లౌడ్లీ అంటే క్లాసు గట్టిగా మాట్లాడాలని, కూడదు, నువ్వు మాట్లాడకూడదు అనాలి. కాబట్టి షుడ్ నాట్ అనేది రావడం జరుగుతుంది. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూస్ ద సూటబుల్ యూసేజ్ ఆఫ్ కంజంక్షన్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. వెంకట్ ఈజ్ పూర్, వెంకట్ ఈజ్ ఆనెస్ట్. చూడండి ఇక్కడ రీజన్ ఉంది, దానికి తగ్గ రిజల్ట్ రావాలా. పూర్ కాబట్టి నిజాయితీపరుడు కాకూడదు, కానీ పేదవాడు కానీ నిజాయితీపరుడు అలా రావాలి అంటే బట్ అనేది రావాలి. వెంకట్ ఈజ్ పూర్ అండ్ ఆనెస్ట్. పూర్ పేదవాడు మరియు నిజాయితీపరుడు కాదు, దానికన్నా కూడా ఇది కరెక్ట్ అనమాట. వెంకట్ ఈజ్ పూర్ బట్ ఆనెస్ట్. వెంకట్ ఈజ్ పూర్ బికాస్ ఈజ్ ఆనెస్ట్. నిజాయితీపరుడు అయ్యడం వల్ల వెంకట్ పేదవాడు. ఇది నిజాయితీగా ఉండడం అనేది పేదరికానికి దారితీయదు. దానికి ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే గొప్పతనం అంతా దానికి ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా వచ్చి పడుతుంది. వెంకట్ ఈజ్ పూర్ ఆఫ్టర్ ఈజ్ ఆనెస్ట్. నిజాయితీపరుడైన తర్వాత దరిద్రుడయ్యాడు, పేదోడయ్యాడు, ఇది కరెక్ట్ కాదు. ఇదండి వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఏవైతే ఉన్నాయో 10 వరకు. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. ఇవి వచ్చేసి పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ప్రశ్న అనమాట. ఇది ఏదైతే 7th క్లాస్లో ద డే ద రివర్ స్పోక్ అనే దాంట్లో నుంచి ఈ MCQs అనేవి తీసుకోబడ్డాయి. వై డస్ జాహ్నవి విష్ టు గో టు స్కూల్. ఎందుకని జాహ్నవి స్కూల్కి వెళ్ళాలనుకుంటుంది? ఎందుకంటే టు లెర్న్ లైక్ హర్ బ్రదర్స్. తన తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళలాగా తాను కూడా వెళ్ళి చదువుకోవాలి అనేటటువంటి ఆశతో ఉంది. అందుకని ఏంటంటే వెళ్ళి చదువుకోవాలి, ఆడుకోవడానికి కాదు. చాలామంది ఆడుకోవడానికి అనుకుంటారు, కాదు. చాలామంది ఇంటి పని మానుకోవడానికి స్కూల్కి వస్తుంటారు, అమ్మాయిలు అనుకుంటారు, అలా కాదు. టు ప్లీజ్ హర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ని ఆనందింపజేయడానికి. అటువంటి అవకాశం ఈ అమ్మాయికి లేదు. తన బ్రదర్స్ ఎలా అయితే చదువుకుంటున్నారో వెళ్ళి అలా నేను కూడా చదువుకోవాలి. ఓ బుడ్డోడు పడతాడు, పుట్టినప్పుడు నీ తమ్ముల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు, కాబట్టి నువ్వు ఉండి ఆలన పాలన చూసుకో అంటారు. వాడికి 5 ఏళ్ళు నిండుతాయి. మళ్ళీ ఇంకోటి బుడ్డోడు వస్తాడు, ఆయన్ని కూడా చూసుకో అంటే నో, ఇంకో 5 ఏళ్ళు అయితే నాకు 15 ఏళ్ళు అయిపోతాయి, దాంతో నాకు అసలు అవకాశమే ఉండదు అసలు అనేసి తాను వెళ్ళిపోయి స్కూల్లో కూర్చోవడం జరుగుతుంది. వాట్ ట్రెడిషన్ డస్ జాహ్నవీస్ ఫ్యామిలీ ఫాలో? చిల్డ్రన్ స్టడీ ఓన్లీ ఎట్ హోమ్. కాదు, అది ఫాలో అవరు. ఓన్లీ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టడీ. ఎస్, ఇది కరెక్ట్. ఓన్లీ బాయ్స్ని మాత్రమే స్కూల్కి పంపించడం జరుగుతుంది, బాయ్స్ని మాత్రమే. గర్ల్స్ స్టడీ ఫస్ట్ దెన్ బాయ్స్, అది కూడా కాదు. నో చైల్డ్ గోస్ టు స్కూల్, ఇది కాదు. బి అనేది కరెక్ట్ అనమాట. బాయ్స్ని మాత్రమే
ఒకనాడు అలా జరిగింది. కానీ ఎవరైతే అమ్మాయిలు బడికి వెళ్ళి చక్కగా వారి జీవితాన్ని దిద్దుకోవడం చూసినటువంటి తల్లిదండ్రులు తర్వాతి తరం ఆడపిల్లల్ని బడికి పంపించడం మొదలుపెట్టారు. ఉన్నత స్థానాలను అధిరోహించారు. ముందు పాఠశాలలో జాయిన్ అయినటువంటి అమ్మాయిలు వాళ్ళని చూసి వాళ్ళు ఏదైతే సాధించారో ఆ గుణాన్ని చూసి వాళ్ళు ముచ్చటపడి మా అమ్మాయి కూడా ఇలా ఉండాలి అని కోరుకోవడం జరిగింది. అందుకని ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎక్కువ మంది పాఠశాలలో అయితే ఉన్నారు. వేర్ డస్ జాహ్నవి గో వెన్ షీ ఫీల్స్ సాడ్? బాధ వేసింది అనుకోండి జాహ్నవి, ఎక్కడికి వెళ్తుంది అంటే రివర్ బ్యాంక్. అందుకే రివర్ మాట్లాడింది, వేరే చోటకు కాదు. ద డే ద రివర్ స్పోక్, ఎందుకంటే రివర్ బ్యాంక్ వెళ్ళింది కాబట్టి మాట్లాడింది, ఇంటికి రాలా రివరు. వాట్ మెసేజ్ డస్ ద రివర్ గివ్ జాహ్నవి? జాహ్నవికి ఎటువంటి మెసేజ్ ఆ రివర్ ఇస్తుంది? టు ఒబే హర్ పేరెంట్స్ సైలెంట్లీ, మీ అమ్మ నాన్న ఏం చెప్తారో అది విను. టు ఫర్గెట్ హర్ డ్రీమ్, నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీ కళలు ఏమైతే ఉన్నాయో దాన్ని మర్చిపో. దట్ గర్ల్స్ ఆర్ క్యాపబుల్ యాజ్ బాయ్స్, గర్ల్స్ బాయ్స్ ఎంత చేయగలరో అంత చేయగలరు. టు లీవ్ హర్ విలేజ్, నీ గ్రామాన్ని విడిచిపో. ఇచ్చిన మెసేజ్ ఏంటంటే దట్ గర్ల్స్ ఆర్ యాజ్ క్యాపబుల్ యాజ్ బాయ్స్, అమ్మాయిలు అబ్బాయిల్లాగే అన్నీ చేయగలరు అనేటటువంటి మెసేజ్ని అయితే మరి రివర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సి ఆన్సర్ అవుతుంది. హౌ డస్ ద టీచర్ కమ్ టు నో అబౌట్ జాహ్నవి? జాహ్నవి గురించి ఎలా తెలిసింది టీచర్కి? ఎలా తెలిసిందంటే మదర్ చెప్పలా. షీ ఆన్సర్ క్వశ్చన్ లౌడ్లీ, క్వశ్చన్ ఏం గట్టిగా ఆన్సర్ ఏం చెప్పలా. ఈ నోటీసెస్ ఆర్ లిజనింగ్ ఫ్రమ్ ద బ్యాక్, వెనకాల వచ్చి కూర్చుంది. నీకెందుకు నది చెప్పిందాం, నీకెందుకు వెళ్ళి బడిలో కూర్చో, ముందు అసలు కూర్చోను అని చెప్పంగానే ఆ నది ఏంటంటే హృదయంలో ప్రవహించే నది, గట్ ఫీలింగ్, వెళ్ళిపోయి కూర్చుంది. అంతేగాని నిజంగా నది మాట్లాడిందా అంటే కాదు, తన హృదయం మాట్లాడింది, తన హృదయంలో ప్రవహించే నది మాట్లాడింది. ఏ నది? నెత్తురు ప్రవహిస్తాను. సో ఆ నది మాట్లాడింది అనమాట. ఏంటంటే వెళ్ళి కూర్చో, గుండె ధైర్యం అంటారు దాన్ని. ఈ నోటీసెస్ ఆర్ లిజనింగ్ ఫ్రమ్ ద బ్యాక్. అప్పుడు వెళ్ళి కూర్చున్నప్పుడు అందరూ వింటా ఉంటారు. ఇంతలోకి ఒక బాబుని ఎత్తుకున్న అమ్మాయి కనబడిద్ది. సడన్గా షాక్ అవుతాడు టీచర్. ఎవరమ్మా నువ్వు అంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడండి ఇక్కడే, వాళ్ళ అక్కండి ఏమనగానే ఏమ్మా బడికి వస్తావా? సరే అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే తల్లిదండ్రులతో మాట్లాడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ అనేవి మనం చూద్దాం. వై వాజ్ జాహ్నవి అన్హ్యాపీ ఎట్ హోమ్? ఎందుకని జాహ్నవి ఇంటి దగ్గర చాలా విచారంగా ఉంది? జాహ్నవి వాజ్ అన్హ్యాపీ బికాస్ షీ వాజ్ నాట్ అలౌడ్ టు గో టు స్కూల్ వైల్ హర్ బ్రదర్స్ కుడ్ స్టడీ. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళడానికి అనుమతించట్లా అసలు. అయితే వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్నారు. 5 ఏళ్ళు నిండంగానే తమ్ముడు వెళ్ళాడు అండ్ ఇంకో తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఆ తమ్ముడిని ఇప్పుడు ఈ అమ్మాయి అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పొలం పనులకి వెళ్తారు. మళ్ళీ ఈ అమ్మాయికి 15 ఏళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి భయంతో ఏం చేయాలి, 15 ఏళ్ళు దాటితే నన్ను బడిలోకి రానియరు, వీడు పెరిగి పెద్ద అయ్యేసరికి నాకు 15 ఏళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి అని చెప్పి ఏం చేసింది, వెంటనే ఆ బుడ్డోని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయింది. వాట్ డస్ ద రివర్ సింబలైజ్ ఇన్ ద స్టోరీ? ఈ స్టోరీలో రివర్ యాక్చువల్గా దేనికి ప్రతీక? ద రివర్ సింబలైజెస్ విజ్డమ్. విజ్డమ్ అంటే జ్ఞానం అనమాట. జ్ఞానం ఎట్లా? అప్లికేషన్, ఏదైతే నాలెడ్జ్ ఉందో అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట విజ్డమ్ అనేది. అండ్ హోప్, ఆశ, కరేజ్, ధైర్యం, అండ్ స్ట్రెంగ్త్, బలం. కాబట్టి రివర్ అనేది దేనికి ప్రతీక అంటే ఆశకి, ధైర్యానికి, బలానికి ప్రతీక. హౌ డస్ ద టీచర్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ జాహ్నవీస్ లైఫ్? టీచర్ ఎలాంటి పాత్ర పోషించారు జాహ్నవి యొక్క జీవితం మలుపు తిరగడంలో? ద టీచర్ నోటీసెస్ హర్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్, అండ్ నేర్చుకోవాలనే తపన ఆమెకుంది. అండ్ జనరల్గా జాహ్నవి ఏం చేసింది, నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ కూర్చొని ఏడవడం, అండ్ తర్వాత ఒక నిర్ణయానికి రావడం, పాఠశాలకు వచ్చి కూర్చుంటే ఎవరు విధిలించరు, వెళ్ళి అసలు కూర్చున్నా అనేసి వెళ్ళి కూర్చోవడం, అది టీచర్ గారి కంట్లో పడ్డం, కన్విన్సెస్ హర్ పేరెంట్స్ టు సెండ్ హర్ టు స్కూల్. దాంతో ఆయన ఏం చేశాడంటే నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళేసి తల్లిదండ్రులతో, జాహ్నవి యొక్క తల్లిదండ్రులతో
మాట్లాడడం అయితే చేయడం జరిగింది. వై ఈజ్ జాహ్నవీస్ మదర్ ఏబుల్ టు అండర్స్టాండ్ హర్ డాటర్స్ ఫీలింగ్? ఎందుకని జాహ్నవి యొక్క తల్లి తన కూతురు యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంది? ఎందుకంటే తాను కూడా చదువుకోవాలనుకుంది. అండ్ ఎట్లా అయితే జాహ్నవి ప్లేస్లో ఆమె ఒకప్పుడు ఉంది, దానివల్ల ఆమె చదువుకోలేకపోయింది. కానీ తాను ఏదైతే మరి చదువుకోలేకపోయిందో తన కూతురైనా సరే చదువుకోవాలి అనేటటువంటి నిర్ణయానికి వస్తుంది. హర్ మదర్ ఆల్సో హ్యాడ్ అన్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ ఆఫ్ స్టడీ. వాళ్ళ అమ్మగారికి కూడా చదువుకోవాలని ఉండేది, కానీ కుదరలేదు. ఇప్పుడు షీ అండర్స్టూడ్ జాహ్నవీస్ ఫీలింగ్స్. అందుకని జాహ్నవి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకుంటాను. అండ్ తన భర్తకి నచ్చ చెప్పుకుంది, ఏం పర్వాలేదు బుడ్డోని నేను చూసుకుంటాను ఇంటి దగ్గరుండి, నువ్వు పొలం పనులు చూసుకో అనేసి నచ్చ చెప్పి జాహ్నవిని మరి బడికి పంపడానికి ఆమె సిద్ధమైంది. హౌ డస్ జాహ్నవి షో కరేజ్ ఇన్ ద స్టోరీ? ఎలా జాహ్నవి తన యొక్క ధైర్యాన్ని చూపించింది. షీ బ్రేవ్లీ గోస్ టు స్కూల్కి వెళ్ళిపోయింది అండ్ లిజన్స్ టు లెసన్స్. అండ్ ఏం చెప్తున్నారు అక్కడ పాఠాలు, ఎందుకంటే చాలా డౌట్లు ఉన్నాయి. ఏం డౌట్లు ఉన్నాయి? నైట్ పూట సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు, చేపలు కప్పలుగా ఎలా మారుతాయి, ఇలాంటి రకరకాల లక్ష డౌట్లు ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవాలి. ఎక్కడ తీర్చబడతాయి? స్కూల్లో తీర్చబడతాయి. డిస్పైట్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్. స్కూల్కి వెళ్ళి అలా కూర్చొని పాఠాలు వినింది. అండ్ ఆ ఫ్యామిలీలో ఏంటంటే ఆడవాళ్ళని అసలు ఆడపిల్లల్ని స్కూల్కి పంపించరు. కానీ ఎప్పుడైతే జాహ్నవి స్కూల్ గడప తొక్కిందో అప్పుడే తన జీవితం మారిపోయింది. ఎట్లా అంటే తర్వాత టీచర్ వాళ్ళ ఇంటి గడప తొక్కడం ద్వారా అంతా మారిపోయింది. ఇమాజిన్ ద రివర్ కుడ్ స్పీక్ టు ఆల్ గర్ల్స్ ఇన్ ద విలేజ్, వాట్ మెసేజ్ డూ యూ థింక్ ఇట్ వుడ్ గివ్ దెమ్? ఇప్పుడు అమ్మాయిలందరికీ కూడా ఒక నది గనక ఒక సందేశం ఈదలుచుకుంటే ఆ సందేశం ఏమై ఉంటుంది? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో మిమ్మల్ని నమ్ముకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ రైట్. చదువుకోవడం అనేది మీ హక్కు. బీ బ్రేవ్. ధైర్యంగా ఉండండి. ఫాలో యువర్ డ్రీమ్స్. మీ యొక్క కలల్ని అనుసరించండి. కలల్ని దారి తప్పే వాటిని కాదు, ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో కలలు ఉన్నాయో వాటిని అనుసరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. వై వాజ్ డాక్టర్ జాన్ వరీడ్ అబౌట్ బికమింగ్ అన్ యానిమల్ డాక్టర్? డాక్టర్ జాన్ డూలిటిల్ అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. ఎందుకని యానిమల్ డాక్టర్ అయిపోయాడు మనుషుల డాక్టర్ నుండి? ఈ డిడ్ నాట్ నో హౌ టు స్పీక్ ఆర్ కమ్యూనికేట్ విత్ యానిమల్స్. వై వాజ్ డాక్టర్ జాన్ వరీడ్ అబౌట్ బికమింగ్ అన్ యానిమల్ డాక్టర్? ఎందుకు కలత చెందాడు? ఇప్పుడు పాలినేషియా ఉంది అండ్ క్యాట్ ఫుడ్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో, నువ్వు అసలు జంతువుల డాక్టర్ అయితే ఒక అద్భుతం అయ్యా అని చెప్తారు. కానీ నేను జంతువుల డాక్టర్ ఎలా అవుతాను, నా భాష రాదే, అది వరీ అనమాట. ఈ డిడ్ నాట్ నో హౌ టు స్పీక్ ఆర్ కమ్యూనికేట్ విత్ యానిమల్స్. ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. హౌ డిడ్ పాలినేషియా హెల్ప్ డాక్టర్ జాన్ డూలిటిల్ అండర్స్టాండ్ యానిమల్స్? పాలినేషియా అనేటటువంటి ప్యారెట్ ఏదైతే ఉందో, చిలక ఏదైతే ఉందో, డాక్టర్ జాన్ డూలిటిల్కి ఏ విధంగా అర్థమయ్యేటట్లు నేర్పించింది. ఏది? యానిమల్ భాషని. పాలినేషియా అనేటటువంటి ప్యారెట్ నేర్పిస్తుంది అనమాట. పాలినేషియా టాట్ హిమ్ ద లాంగ్వేజ్, సౌండ్స్ అండ్ బాడీ మూవ్మెంట్స్ ఆఫ్ యానిమల్స్. పాలినేషియా నేర్పిస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక కుక్క వచ్చింది కదా, మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలుసా అంటాడు. కుక్క వచ్చింది కానీ అది ఏం మాట్లాడలేదే అంటాడు. లేదు మాట్లాడింది, అది తోకూపింది, తన తోకని వంచింది, దానికి చాలా అర్థాలు ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది అనమాట. భాషను నేర్పించింది, శబ్దాలని నేర్పించింది, బాడీ మూమెంట్స్ ద్వారా మాట్లాడతాయి మనుషుల్లాగా. కేవలం ఆ యొక్క జస్ట్ మాట్లాడడం ద్వారా కాదు, హావభావాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా జంతువులైతే మాట్లాడతాయి అనేసి పాలినేషియా అనేటటువంటి ప్యారెట్ నేర్పించడం అయితే జరిగిందనమాట. వై డూ యూ థింక్ యానిమల్స్ ట్రస్టెడ్ డాక్టర్ జాన్ మోర్ దాన్ హ్యూమన్స్ డిడ్? ఎందుకని యానిమల్స్ డాక్టర్ జాన్ డూలిటిల్ అంటే నమ్మకం? ఎందుకంటే మిగతా వాళ్ళని ఎందుకు నమ్మలా, ఇతన్ని మాత్రం ఎందుకు నమ్మిని? బికాస్ హీ వాజ్ కైండ్. ఎందుకంటే ఇతను దయగలిగిన వాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు, అండ్ అండర్స్టూడ్ దేర్ ఫీలింగ్స్ అండ్ నీడ్స్. అండ్ వాటి యొక్క ఫీలింగ్స్ని అండ్ ఆశల్ని, అవసరాలని అవన్నీ కూడా డాక్టర్ జాన్ డూలిటిల్ మాత్రమే అర్థం చేసుకోగలడు అనేసి
వాటికి నమ్మకం కుదిరింది. ఎందుకంటే గుర్రం వచ్చినప్పుడు, ప్లవ్ హార్స్ వచ్చినప్పుడు నాకు కళ్ళజోడు కావాల్సింది. లేదేదో కడుపు నొప్పికి వాటికి వీటికి మందులు ఇస్తున్నారు, అవి నాకు మామూలు ఇబ్బంది పెడుతున్నాయి, నాకు కళ్ళజోడు కావాలి, అది కూడా గ్రీన్ కలర్ది కావాలి అనేసి అడగడం జరిగింది. అది అర్థం చేసుకొని ప్రొవైడ్ చేస్తాడు. అప్పటి నుంచి ఇక అరే నిజమైన యానిమల్ డాక్టర్ వచ్చాడు రా అని జంతువులు మాట్లాడుకొని చెప్పడం జరిగింది. ఇఫ్ యూ కుడ్ టాక్ టు యానిమల్స్ లైక్ డాక్టర్ జాన్ డూలిటిల్, విచ్ యానిమల్ వుడ్ యూ లైక్ టు హెల్ప్ ఫస్ట్ అండ్ వై? ఇప్పుడు యానిమల్స్ గనక మీరు మాట్లాడగలిగే, యానిమల్స్తో కనుక మీరు కనుక మాట్లాడగలిగితే ఏ యానిమల్ని మీరు సంభాషిస్తారు? ఏ యానిమల్తో ముందు మీరు మాట్లాడడం జరుగుతుంది? ఐ వుడ్ లైక్ టు హెల్ప్ స్ట్రే డాగ్స్. వీధి కుక్కలకి సాయం చేస్తారు. బికాస్ దే నీడ్ ఫుడ్. ఏం కావాలి? ఆహారం కావాలి, వాటికి కేర్ కావాలి అండ్ ప్రొటెక్షన్ అనేది కావాలి. కాబట్టి వాటితో సంభాషించి వాటికి వీలైనంత సాయం చేయడం. వై డిడ్ కింగ్ కృష్ణదేవరాయ మిస్అండర్స్టాండ్ క్వీన్ తిరుమలాంబాల్స్ యాక్షన్? ఇది 8th క్లాస్లోని విట్ అండ్ విజ్డమ్ ఏదైతే ఉందో, విట్ దట్ వాన్ హార్ట్స్ ఏదైతే ఉందో పాఠ్యాంశం దాంట్లోది. ఎందుకని కింగ్ రాజైన కృష్ణదేవరాయల వారు తన యొక్క భార్య అయినటువంటి రాణి తిరుమలాంబాల్ని ఎందుకు అనవసరంగా అపార్థం చేసుకున్నారు? He thought her an during his poetry reaction was a sign of disrespect. ఏమనుకున్నారంటే రాజైన కృష్ణదేవరాయలు ఏదైతే ఆమె ఆవలించిందో, యాన్ అంటే ఆవలించడం, ఆవలించడం అనేది అగౌరవానికి సూచనగా భావించారు. అగౌరవంగా భావించాడు ఆయన. అందుకని ఏంటంటే రాణివారు నన్ను అవమానించారు, నేను చక్కగా పోయిటరీ చదువుతుంటే ఆమె ఆస్వాదించగా ఆవలిస్తుంది, అందుకు ఆయన అపార్థం చేసుకోవడం జరిగింది. ఎందుకు? జనరల్గా అయితే ఏంటంటే ఆమె పాపం ఆ రోజంతా కష్టపడి పని చేస్తుంది, రకరకాల పనులు చేస్తుంది, దాంతో అలసిపోయి ఉంటుంది. కానీ ఈయన ఏంది, మంత్రివర్గంలో వాళ్ళకి వినిపించాలనుకుంటాడు, కానీ వాళ్ళు వినరు, తప్పించుకుంటారు. అలానే నా భార్య కూడా చేస్తుంది ఏంటి అనేసి ఆయన అయితే మరి అపార్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. హౌ డిడ్ తెనాలి రామాస్ ఎక్స్ప్లెనేషన్ చేంజ్ కింగ్స్ థింకింగ్? అప్పుడు తెనాలి రామ చెప్తాడు అనమాట, ఒక కథ చెప్తాడు. అది వినాలి అంటే మీరు ద విట్ దట్ వాన్ హార్ట్స్ పీసీవీ ఇంగ్లీష్ అని యూట్యూబ్లో కనుక సెట్ చేసినట్లయితే మీకు ఆ స్టోరీ వస్తుంది 8th క్లాస్లో. దీని తర్వాత ఈ రెడీనెస్ అయిపోతుంది కాబట్టి దీని తర్వాత ఉండేటటువంటి లెసనే అనమాట అది. కాబట్టి తెనాలి రామ ఎక్స్ప్లెయిన్ దట్ యానింగ్ ఈజ్ న్యాచురల్ యాక్షన్. ఆవలించడం అనేది సహజ ప్రక్రియ అండ్ నాట్ డిస్రెస్పెక్ట్ఫుల్, అదేం అగౌరవపరిచేది కాదు. హెల్పింగ్ ద కింగ్ అండర్స్టాండ్ ద ట్రూత్. ఏదైతే నిజం ఉందో, ట్రూత్ ఉందో, దాన్ని రాజు అర్థం చేసుకునే విధంగా నచ్చ చెప్తాడు తెనాలి రామకృష్ణుల వారు. వై ఈజ్ యానింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ న్యాచురల్ యాక్షన్ ఇన్ ద స్టోరీ? అండ్ ఆవలించడం అనేది ఒక సహజమైనటువంటి పనిగా ఎందుకు విశదీకరించడం జరిగింది ఈ పోయంలో? బికాజ్ ఇట్ హ్యాపెన్స్ న్యాచురల్లీ, సహజంగా జరుగుతుంది. ఇది ఈజ్ నాట్ డన్ ఇంటెన్షనల్లీ, కావాలంటే వచ్చేది కాదు. అలానే ఎవరినైనా ఇన్సల్ట్ చేయాలంటే వచ్చేది కాదు. న్యాచురల్గా ఆవలింతలు అనేవి ఎవరికైనా వస్తాయి. వాట్ డస్ ద స్టోరీ టీచ్ అబౌట్ హ్యాండ్లింగ్ యాంగర్ అండ్ ప్రైడ్? ఈ కోపాన్ని, గర్వాన్ని మనం సమర్థవంతంగా ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు అనేది నేర్పిస్తుంది. వీ షుడ్ థింక్ కామ్లీ, ప్రశాంతంగా ఆలోచించాలి. లిజన్ టు అదర్స్, ఎవరైతే ఎదురున్నారో వాళ్ళ ఇతరుల యొక్క మాటలు కూడా వినాలి. దేవుడు 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు. 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువ వినడానికి, ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడడానికి. మనం రివర్స్లో చేస్తాం. అండ్ అవాయిడ్ మేకింగ్ క్విక్ జడ్జ్మెంట్స్, వెంటనే తీర్పు తీర్చకూడదు బేస్డ్ ఆన్ ప్రైడ్ ఆర్ యాంగర్. నాకు కోపం వచ్చింది, నాకు గర్వం ఉందనేసి అండ్ మనుషులందరినీ మనం ఎట్లా పడితే అట్లా అనేసి ఏది పడితే నాకు తెలుసులే, నువ్వు ఇలాంటి వాడులే, నువ్వు అంతేలే అంటే కుదరదు. ఓర్పు సహనం అనేది మనిషికి ఉండాలి అనేది తెలుస్తుంది. రాజుగారికి కనుక ఆ క్షణంలో కొంచెం ఓర్పుగా, సహనంగా తన భార్య దగ్గర, తిరుమలాంబాల దగ్గర కనుక ఉన్నట్లయితే విషయం అనేది బోధపడేది. 15వ ప్రశ్న, చివరి ప్రశ్న. ఇమాజిన్ యువర్ తెనాలి రామ. మీరే తెనాలి రామ అనుకోండి. హౌ వుడ్ యూ కామ్ ద కింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్? అండ్ మీరైతే ఎట్లా రాజుగారిని సముదాయించేవాళ్ళు? యువర్ మ్యాజెస్టీ,
ద క్వీన్ డిడ్ నాట్ మీన్ ఎనీ డిస్రెస్పెక్ట్. నేనైతే తెనాలి రాను అయితే ఇలా చెప్పాను ఏంటంటే, రాజా రాణివారు మిమ్మల్ని అగౌరవపరచాలని అలా చేయలేదు. యానింగ్ ఈజ్ ఎ న్యాచురల్ యాక్షన్. ఆవలించడం అనేది సహజ ప్రక్రియ, సహజ క్రియ అది. ప్లీజ్ డు నాట్ మిస్అండర్స్టాండ్ హర్ అండ్ ఫర్గివ్ హర్. దయచేసి అపార్థం చేసుకోవద్దు. మిస్అండర్స్టాండ్ అంటే అపార్థం. దయచేసి తనని అపార్థం చేసుకోవద్దు, క్షమించండి అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంత సింపుల్గా చెప్తే రాజుగారికి ఏమర్థం అవుతుంది? అందుకే తెనాలి రాముల వారు ఒక కథను అల్లేశారనమాట. ఆ కథ ఏదో మీరు చూడాలనుకుంటే ద విట్ దట్ వాన్ హార్ట్స్. పీసీవి ఇంగ్లీష్ అని కనుక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఆ పాఠం వస్తుంది. చక్కగా మీరైతే టోటల్ ఆ కథ ఏందనేది అంతా తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈ విధంగా వాటి ద్వారా మొబైల్లో మీరు చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ద్వారా ఈజీగా టోటల్ యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ అనేవి కూడా వస్తాయి. ఈ విధంగా వాటి ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.